పేరేంటండి? ధ్రువ్ కుమార్. ఓకే, మీరు ఉత్తరప్రదేశా? ఉత్తరప్రదేశ్. ఓకే, మీరు ఫస్ట్ నుంచి ఇదే నేర్చుకున్నారండి లేదంటే ఇప్పుడు రీసెంట్ వేరే పని చేసాం? ఓకే, అప్పుడు చిన్నప్పుడు చదువుకోలేదులే మనం. ఓకే, దాందే ఉందండి, చదువుకున్నా అంతే శాలరీస్ వస్తున్నాయి, చదువుకోకపోయినా అలానే వస్తున్నాయి, చదువుతో సంబంధం లేదు. కానీ ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది నేర్చుకొని? 8 సంవత్సరాల దగ్గర. 8 years. ఇంతకు ముందు ఎక్కడ చేశారు? ఇదే ఫస్ట్ టైమా? ఇక్కడ కాదు, గుంటూరులో చేసాం, బేకర్స్ పనిలో. సేమ్ ఇదే బైకర్స్ లో? ఇదే బేకర్స్. ఓకే, సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే, జస్ట్ 3 months అయింది కదా ఇది పెట్టి, మీకు ఎట్లా అనిపిస్తుంది? విజయ్ అంటే గుంటూరుకి దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ కొద్దిగా బిజినెస్ అంటే కొత్త పెట్టాం కదా, అలాగే బిజినెస్ లేదు. ఓకే, సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం పికప్ అవడానికి టైం పడుతుంది అంటారు. ఓకే, సో ఇది పెట్టి 3 months అయింది కదా, గుంటూరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత లైక్ అక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెనారీలో ఉంటుంది, ఇక్కడ కొత్తగా ఉంటుంది కదా, మీకు ఏది బాగా నచ్చింది? అంటే ఇది సిటీ కదా, కొద్దిగా విశాఖపట్నం అని పేరు ఉంది కదా, సో అందుకే ఇదే నచ్చింది అంటారా? అంతేనా? అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అది కేక్స్ ఇదో చేస్తున్నారు కదా, గ్రీన్ కలర్, దానిలో డిజైన్స్ ఉన్నాయి కదా. ఓకే, సో మీకు ఒక ఫోటో ఇస్తే దాని పరంగా మీరు చేసేస్తారా? ఓకే, ఈ కేక్స్. ఓకే, సో లీవ్స్ కి మీరు గ్రీన్ కలర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేక్ కాస్ట్ ఎంత? ఈ కాస్ట్ ఈ కేజీ 350. సో ఇది కేజీయా? 2 kg. ఇది 2 kg. ఓకే, సో 700 పడుతుంది. ఓకే, సో ఏ మోడల్ ఇచ్చినా చేసేస్తారా అండి మీరు? మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకే, సో ఫ్లవర్ డిజైన్స్ వేస్తున్నారు బడ్స్ టైప్ లో అన్నమాట. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? గుంటూరు నేర్చుకున్నాం. సో అక్కడే నేర్చుకుని అక్కడే పని చేశారు. ఓకే, ఎవరు నేర్పించారు మీకు? ఉన్నారు, ఆయన చచ్చిపోయారు బాబు. ఓకే, ఓకే, సో ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేరే వేరే పనులు ఆల్రెడీ చేసి వచ్చాను అంటున్నారు కదా, మీకు ఏది బాగా అనిపించింది ఇన్ని పనుల్లోని? ఇదే బెస్టా? ఎందుకని? అంతే, కొద్దిగా కేక్ ఉన్నాయి కదా, వెరైటీగా ఉన్నాయి, కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా చేయొచ్చానా? ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇదే పైకి చేస్తాం, గ్రీన్ కలర్. ఓకే, సో ఇప్పుడు వైట్ వేసారు కాబట్టి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వేస్తున్నారు. నాకు చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కదా వస్తుంది, ఇప్పుడు మీరు కట్ చేసేటప్పుడు డిజైన్ కట్ చేస్తారా లేదంటే ఎట్లాగా? ఇప్పుడు ఇది కోన్ కట్ చేస్తారు కదా, ఈ లిప్స్ కటింగ్ చేస్తాం. ఓకే, అంటే కట్ చేసేటప్పుడే ఆ డిజైన్ కోసం చేస్తారా? ఓకే, ఇలా వచ్చింది. సో కటింగ్ కొంచెం అటు ఇటు కర్వ్స్ లా కట్ చేసుకుంటారా? మనమే చూసి చేయాలా ఈ డిజైన్స్ కానీ. సో మీకు ఇంతవరకు ఎన్ని కేక్స్ చేశారు మాక్సిమం మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు దాకా చాలా చేశారు. ఓకే, సో మీకు బాగా కొంచెం కష్టం అబ్బా అనిపించిన కేక్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో అలాంటప్పుడు ఏం చేశారు? అంటే మీ మాస్టర్ ఎవరిని అడిగారా లేదంటే? కాబట్టి కొద్ది డిజైన్ దానిలో చేంజ్ చేయించి చేసాం. ఓకే, సో వాళ్ళు అడిగింది కాకుండా కొంచెం వెరైటీగా చేసి ఇచ్చాం. ఓకే, ఇది సిల్వర్ బాల్. ఓకే, ఈ కేక్ ఎలా ఉంది కదా, ఇలా డిజైన్ అయిపోయింది. అంటే జనరల్ గా యంగ్స్టర్స్ ఎక్కువగా కేక్స్ ట్రై చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లైక్ మాలాంటి వాళ్ళు ఏంటంటే కేక్స్ చేయడం ఇంట్రెస్ట్ గా ఉంటది, కానీ ప్రాసెస్ తెలియక లేదంటే కొంచెం కష్టమేమో అని చెప్పి ఆగిపోతారు. మీ పరంగా కేక్ చేయడం ఈజీయా కష్టమా? అంటే ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి ఈజీ అనద్దు, ఈజీయేనా? కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళని కొద్దిగా కష్టం, కానీ చూస్తే అలవాటు అయిపోతారు, తర్వాత ఈజీ అయిపోద్ది కేక్స్. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్ హార్డ్ కేక్స్ అంటే ఫస్ట్ లో మనకు ఉండేవి కదా, ఆ కేక్స్ కి ఈ కేక్స్ కి డిఫరెన్స్ ఏంటండి? ఇది మన రెగ్యులర్ గా మిక్సింగ్ బట్టి చేస్తాం కదా, ఇదేమో సాఫ్ట్ గా ఉంటుంది. ఆయన ఇంటిలో చేస్తారంటూ కొద్దిగా వెరైటీ కనపడింది అంతే. ఓకే, అంతే, కొంచెం హార్డ్నెస్ వస్తుంది బ్రెడ్. దీనికి ఇప్పుడు షుగర్ సిరప్ యాడ్ చేస్తారా బ్రెడ్ స్లైడ్ ప్రతి దానికి? సో దాని వల్ల కొంచెం స్మూత్నెస్ వస్తుంది.
ఓకే, సో దీనిపైన ఆల్మోస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే అని రాసి ఇచ్చేయడమేనా? సైడ్ డిజైన్స్ ఇంకేం లేవా? అంతే, కస్టమర్ అలాగే అడిగారు, నాకు సింపుల్ గా ఇలా ఇవ్వండి. ఓకే, సో సింపుల్ గా అడిగారు కాబట్టి ఈజీగా, అంటే నార్మల్ గా అంటే హెవీ టెక్స్చర్స్ కాకుండా ఈజీగా సింపుల్ గా క్యూట్ గా ఉండి ఒకటి అడిగారు అనమాట. సో పైన హ్యాపీ బర్త్డే అని రాసేస్తే అయిపోయింది. సో విత్ ఇన్ 5 to 10 minutes లో కంప్లీట్ అయిపోయింది సార్ కేక్ బేకింగ్. బేక్ అవడం కొంచెం టైం పట్టింది కానీ క్రీమింగ్ అప్లింగ్ అంతా ఈజీ అయిపోయింది 10 minutes. అయిపోయింది ఒక 10 నిమిషాల్లో. ఓకే, సో 10 minutes లో కేక్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయిందో చూసారా. సో పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ పర్ఫెక్ట్ బర్త్డే వెకేషన్స్ అండ్ అలానే యానివర్సరీస్ అండ్ ఇంకా మంచి పార్టీస్ కి కావాలంటే మాత్రం కేక్ ఆర్డర్స్ కంపల్సరీగా ఇచ్చేసాయండి. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, చూద్దాం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ బేకరీస్ కి అయితే ఒక సపరేట్ ట్రెండ్ ఉందండి. గుంటూరులో మంచి సక్సెస్ఫుల్ గా దీన్ని మంచిగా రన్ చేశారు, అలాగే మంచి పేరు కూడా సంపాదించుకున్నారు ఈ బేకరీ వాళ్ళు. ఎక్కడున్నారో అనుకుంటున్నారా? పెదవోల్టే లాసెన్స్ బేలో ఒక మంచి షాప్ దగ్గర ఉన్న అదే మన విక్కీస్ బేకరీ అన్నమాట. సో ఇక్కడ మనం ఎలాంటి కేక్ అనేస్తే బిలో 500 లోకి వచ్చేస్తుంది అనమాట. బట్ బేసిక్ గా చెప్పాలంటే 399 కాస్ట్. కేజీ కేక్ 399 రూపీస్. నిజమే, మీరు వింటుంది కరెక్టే అండి. ఏ కేక్ అయినా సరే 399 రూపీస్. బట్ ఎనీ స్పెసిఫికేషన్స్ కావాలి అంటే మాత్రం ఈ కాస్ట్ ప్రైజెస్ మనకు దొరుకుతాయి అనమాట. చాక్లెట్ కేక్ వచ్చేసరికి 499, చాకో టఫల్ వచ్చేసరికి 499, ప్రీమియం హనీ ఆల్మండ్ వచ్చేసరికి 499 అనమాట. సో ఎనీ స్పెసిఫికేషన్స్ కావాలంటే మాత్రం డిఫర్స్ అనమాట, ప్రైస్ డిఫర్స్ అని జరుగుతుంది. అండ్ ఇంకో విషయం చూసుకుంటే మనం ఎలాంటి బేకరీస్కి వెళ్ళినా కూడా అక్కడ ఏ మోడల్స్ అయితే ఉన్నాయో అవి తీసుకుని వెళ్ళిపోతాం. లేదు అంటే స్టెప్ కేక్ కావచ్చు, ఇంకా మోర్ కేక్స్ కావాలంటే మాత్రం 2 days టైం కావాలండి అంటారు. ఇక్కడైతే మాత్రం ఎలాంటి స్పెసిఫికేషన్స్ లేకుండా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీ కేక్ మీ చేతిలో ఉంటుంది. అండ్ మీరు కోడిన విధంగానే ఎలాంటి కావాలంటే అలాంటి డిజైన్స్ తో అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా కొంచెం ప్రైస్ వేరియేషన్స్ ఉన్నా కూడా బట్ మంచి క్వాలిటీతో మీ కేక్ అందరూ ఇచ్చేస్తారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు బేక్ చేసే పద్ధతి కావచ్చు, విపిన్ క్రీమ్ ఒక కండెన్సర్ కావచ్చు, ప్రతిది కూడా వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ తోనే చేపిస్తున్నారండి. ఆల్రెడీ వీళ్ళకి గుంటూరులో ఒక బ్రాంచ్ ఉందని చెప్పాను కాబట్టి సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో ఈ స్టోర్ ఓపెన్ చేసి 3 months అయింది కాబట్టి సో చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది. సో మీకు కూడా ఎలాంటి పార్టీ వెకేషన్స్ కైనా ఈ స్టోర్కి ఒకసారి విజిట్ చేయండి.